నేను ఫ్యాన్స్ కలిసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచో ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అక్రోసియేషన్ ఎప్పుడు ఇలాంటి అకేషన్ జరిగినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవడన్నా నచ్చలేదా వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి. పర్లే, అట్లీస్ట్ ఎంజాయ్ చేస్తావు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లో హీరో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళను వదిలేయాలని సూచించారు ఆయన. వాళ్ళను ట్రోల్ చేయడం, ద్వేషించడం చేయొద్దన్నారు. వాళ్ళ కోసం మీ సమయం, డబ్బు వృధా చేసుకోవద్దని సూచించారు. మీ ఎనర్జీని మీ కోసం, కుటుంబం కోసం వాడాలని అల్లు అర్జున్ కోరారు. అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉన్నాం. ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళను పూర్తిగా వదిలేయండి అంటూ కూడా ఆయన మాట్లాడడం చూసాం. అయితే వాళ్ళను ట్రోల్ చేయడం, ద్వేషించడం అయితే అస్సలు చెయ్యొద్దు అంటూ కూడా అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేస్తూ ఫ్యాన్స్ కి సూచించడం, ఒక సజెషన్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ కోసం మీ సమయం కానీ డబ్బును వృధా అస్సలు చేసుకోవద్దు అంటూ కూడా ఆయన మాట్లాడడం చూసాం. అయితే మీ ఎనర్జీని మీ కోసం, కుటుంబం కోసం వాడండి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్. రతిక, అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. నేడు హైదరాబాద్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లో అల్లు అర్జున్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా అనేది ఈ మధ్య కాలంలో నటీనటులను వ్యతిరేకించడంలో కావచ్చు, వారిని ట్రోల్ చేసేటువంటి వ్యవహారంలో కొంత విపరీతంగా అవుతున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిపైన హీరో అల్లు అర్జున్ రియాక్ట్ అవ్వటం జరిగింది. ఒకవేళ ఎవరైనా నచ్చకపోతే వాళ్ళను వదిలేయండి, వాళ్ళను ట్రోల్ చేయడం, ద్వేషించడం లాంటివి చేయొద్దు అనేటువంటి విషయాన్ని ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లో తన అభిమానులకు తెలియజేశాడు హీరో అల్లు అర్జున్. వాళ్ళ కోసం మీ సమయం అలాగే డబ్బును వృధా చేసుకోవద్దు, ఎనర్జీని మీకోసం, మీ కుటుంబం కోసం ఉపయోగించినట్టు కూడా అభిమానులకు తెలియజేయడం జరిగింది. వాస్తవానికి గతంలో హీరో అల్లు అర్జున్ కి సంబంధించి కూడా ఎన్నో ట్రోల్స్ అనేవి సోషల్ మీడియా ద్వారా ఎదురవటం జరిగింది. తన సినిమాల విషయంలో కావచ్చు, అలాగే తన వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ విషయంలో కావచ్చు, తన హావభావాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ పేజ్ల ద్వారా, అలాగే ఇన్స్టా పేజ్లు, రీల్స్ ద్వారా అనేక రకాలు కూడా హీరో అల్లు అర్జున్ ట్రోల్స్ ను ఎదుర్కొన్నారు. మరోవైపు సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత సైతం మరింత ఎక్కువగా హీరో అల్లు అర్జున్ ను ట్రోల్ చేసినటువంటి సందర్భాలను కూడా చూసాం. సో వీటన్నిటికి సంబంధించి ఇవాళ హైదరాబాద్ లో జరిగినటువంటి యొక్క ఫ్యాన్స్ మీట్ లో అనేక రకాల అనేక కొన్ని విషయాలకు సంబంధించి కూడా అభిమానులకు తను సూచనలు చేయటం జరిగింది. అలాగే రాబోతున్నటువంటి అట్లీతో తీయబోతున్నటువంటి సినిమాకు సంబంధించి కావచ్చు, త్వరలో తను చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టుల గురించి కూడా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ, ముఖ్యంగా సోషల్ మీడియాను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, అవతల వాళ్లను ఇబ్బంది పెట్టకుండా అనే విషయాలకు సంబంధించి కూడా ఇటు అభిమానులతో ముచ్చటించినటువంటి పరిస్థితి కనిపించింది. చేయొద్దు, అలాగే దేశించొద్దు కూడా చేస్తున్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కీలక వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అల్లు అర్జున్. నేను ఫ్యాన్స్ కలిసినప్పుడు ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచో ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అక్రోసియేషన్ ఇలాంటి అకేషన్ జరిగినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలి ఎప్పటి నుంచో ఉంది నాకు. నీకు ఎవడన్నా నచ్చలేదా వాడిని నేను హేట్ చేసి వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ, వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి.